వాన విపరీతమైన వాన, గాలి, ఉరుములు. ఈరోజు మా ఊళ్ళో వాన వస్తుందండి మా ఇంటి దగ్గర. సరే ఎలా కొడుతుందో, మామూలు కొట్టుకెళ్ళే చెట్లు పోతున్నాయి, ఉరువేస్తుంది. చాలా గట్టిగా పడుతుంది అన్నమాట వాన. ఎంత గట్టిగా పడుతుందంటే అదేవండి మా ఇంటి దగ్గర వర్షం, మా ఊళ్ళో వర్షం. వీటితో జనాలు తక్కువలో పడుతున్నారు కదా, వర్షం వస్తున్నట్టు చల్లగా ఉంటుంది. చల్లదానంగా మనుషులు నిద్రడుతుంది అన్నమాట. ఏసీలో ఉన్న వాళ్ళకి ఏసీ ఉన్న వాళ్ళకి ఇంకా చల్లగా ఉంటుంది. చూసారా వర్షం, ఇవన్నీ నిండిపోయింది మా ఇంట్లో బాబోయ్. ఇవన్నీ నిండిపోయి మట్టి దాటలు, మట్టి దాటలు తెచ్చుకుంటూ వెళ్ళిపోతుంది మేడం. ఆటలు కూడా వర్షానికి గాలి, వాన. సరే ఎంత ఎండ వచ్చినా వర్షం వస్తే చల్లగా ఉంటుంది. అదే వర్షం లేదనుకోండి, విపరీతమైన దాహం, విపరీతమైన ఈ ఎండ, ఉరుములతో కూడిన వర్షం. అది మా ఇంటికి అవతలెందుకు అన్ని తేలు, ఎక్కువ వాన వస్తుంది. ఈరోజు విపరీతమైన వాన, ఉరుములతో కూడిన చల్లు. ఇక్కడ ఎంత గట్టిగా వస్తున్న వాతావరణం, పొద్దున్నుంచి ఎండ, వేడి. చల్లబడిన వాతావరణంలో వర్షం. ఇదే ఒకసారి వీడియో చేస్తాను. గాలి చాలా గట్టిగా వస్తుంది. నుంచి అలా ఊరినే మాదిరి కాదు, చాలా గట్టిగా ఉంది. విపరీతంగా ఊరిని గాలి. మా ఇంటి ముందు కొబ్బరి చెట్లు కట్టాము, గట్టిగా ఊరు. ఎంత పోడ్చుకుంటుందో వాన, చాలా పోడ్చుకుంటుంది. అల్లా నీరు తుమ్మిపోయింది మా ఇంటికాడ గాలికి. అల్లా నీరు చెట్టు ఊరిని కదా, అదే ఇదేమో మామిడి చెట్టు, ఇదేమో సీతాఫలం. కొంచెం ఊపు తగ్గింది, మళ్ళీ వర్షం స్లో అయిందన్నమాట. వర్షానికి మొత్తం అంతా చల్లబడిపోయింది, చల్లగా ఉంది, ఉరుములు ఉరుముతున్నాయి. వర్షం ఇందాక మీద అయితే స్పీడ్ తగ్గింది, కొంచెం స్పీడ్ తగ్గి జల్లులు లైట్గా పడతాయి. ఉరుములు అయితే గట్టిగా వస్తాయి. వర్షం వస్తే మా ఇంటికి అయ్యి బాబు ఎక్కడ పిడిగన్నారు, ఎక్కడో పిడిగా పరిస్థితి. వర్షం వస్తే వాటర్ పడుతుంది, ఎక్కడో పిడుగు పడిపోయింది. చాలా భయంకరంగా వస్తుంది. ఇంట్లో వేడైతే బయట చల్లగా ఉంది. మామిడి చెట్టు ఈ సంవత్సరం అయితే కాయలు కాయాల, మళ్ళీ పడుతుంది, మళ్ళీ అక్కడ పడిపోతుంది. చెట్లు చాలా గట్టిగా ఊగుతున్నాయి. ఉరుములతో కూడిన జల్లు. చూసారుగా ఈరోజు వర్షానికి అన్నీ నిండిపోయింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ అక్కడ సౌండ్ వచ్చిందని అక్కడ పడిపోయిందని అర్థం. చెట్లు
మీద ఎక్కువ పడతాయి బాబు పిడుగులు. అందుకే వర్షం కుట్టిన చెట్టు కింద ఉండకూడదు, చెట్ల దగ్గర ఉండకూడదు, చెట్టుకి దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఓకే ఫ్రెండ్స్, చూసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే.